అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, నిరుద్యోగ భృతి 4000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు పిఆర్సీ, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు, కౌలు రైతులకు 15,000, డోకా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం. దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు 2,500 చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. కానీ అధికారంలో వచ్చి 8 నెలలు గడిచిపోయింది. మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్లో 20,000 రూపాయలు పడి ఉండేవి. ఇవాళ బడ్జెట్లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కోసం గత ఓటాన్ అకౌంట్లో 4,500 కోట్లు ప్రతిపాదించారు. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష. పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు, ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష. నేను వారిని కోరేది ఒకటే, మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి, బడ్జెట్లో నిధులు కేటాయించండి, లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహాకాలులవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, ఎన్నికల ముందు 500కే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు అధ్యక్ష. కానీ ఇవాళ షరతులు పెట్టారు. సబ్జెక్ట్ సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది. పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష. మేము కోరేది ఒక్కటే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి అందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మంచిదే, మేము వెల్కమ్ చేస్తున్నాం. మంచి చెప్తున్నా, కూర్చో అన్న, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాతనలు పెడుతున్నారు. బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి. ఎక్కడైతే 1,500 గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రైతు భరోసా, దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి, ఆలస్యమైతుంది. తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ రాష్ట్రంలో 52 లక్షల మంది ఎన్ఆర్ఈజీఎస్లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు. మొత్తం 52 లక్షల మందికి నెలకు 12,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున వారందరికీ ఇవ్వాలి. కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500 బోనస్ ఇస్తామన్నారు. వీటి మద్దతు ధరలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? బోనస్ కేవలం వరికే అంటున్నారు. అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. డిక్లరేషన్లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర 2,183 అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర. ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇల్లే మినిస్టర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి 30 నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు. మీరు ఇప్పటిదాకా 68 నిమిషాలు మీరు మాట్లాడిండ్రు. మీరు 57 నిమిషాలు మాట్లాడవలసి ఉండే. ఇక తొందరగా కంక్లూడ్ చేస్తే వేరే సభ్యులకు అవకాశం. స్పీకర్ సార్
బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష. మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. నేను సబ్జెక్ట్ డీవియేట్ కాను అధ్యక్ష, సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడు 5 మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే పావు గంట పోయింది కదా సార్. నా టైం డీవియేట్ అయింది కదా సార్. దయచేసి కైండ్లీ కోఆపరేట్ అధ్యక్ష. తెలంగాణలో మనకు పండేదే 90% దొడ్డు వడ్లు అధ్యక్ష. అంటే 90% దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ 10% కూడా ఎందుకు వేస్తారు అధ్యక్ష? అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవడ్లు వేసుకుంటారు. అంటే మార్కెట్లోకి వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్ బోగస్ అవుతుంది. దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సన్నాల సాగు పెంచండి, కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గృహజ్యోతి ప్రారంభమైంది, సంతోషం, ఐ అప్రిషియేట్. కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది. నేను కోరేది ఒక్కటే, రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే యువ వికాసం 5వ గ్యారంటీ. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కార్డు లేదు, కాకరకాయ లేదు అధ్యక్ష. ఆ ఊసే ఎత్తుతలేరు. యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. 6వ గ్యారంటీ అధ్యక్ష. ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ చేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండు అధ్యక్ష. అవాని పింఛనెంత 2000. ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 రూపాయలు పడతాయి డిసెంబర్లా. నీ మన్మడొచ్చి పెట్రోల్కో డీజిల్కో 500 1000 నీ కాళ్ళొత్తుతాడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మాకు అధ్యక్ష, గత హరీష్ రావు గారు మాట్లాడేది శుద్ధ తప్పు. వెళ్దాక మా మంత్రి వాళ్ళని అట్లా అన్నాడు, ఆయన వాపసు తీసుకోవాలి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మొదటగా దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఇవాళ 2 ఎకరాల భూమి అని 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక, తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతున్నాడు. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు, పార్లమెంట్లో జీరోకి వచ్చిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబట్టుకున్నా. ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మైక్రం ఉంది, ఏనాడు కూడా ఊహించలే ఇలా మీడియం బయటకు వస్తాని. అలాంటి ముఖ్యమంత్రి చీల్చు చెండారుస్తాని ఏడబట్టుకుని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. మీరు ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్లో మాకు 8 సీట్లు ఇచ్చారు. ఇలా బీజేపీలు బతుకుంటేగానే వాళ్ళ శవ దానం చేసుకుంటే వాళ్ళకి శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి అధ్యక్ష. ఒక్కటే, ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం పోయింది అధ్యక్ష. విఆర్ఓ వ్యవస్థ తీసేసారు, విఆర్ఓ వ్యవస్థ తీసారు. ఇవాళ ధరణి పోర్టల్ వల్ల మాకు సమస్యలు 100 వస్తే అలా 90 సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది, ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా విఆర్ఓల వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణి మొత్తం నాశనం చేసే అధ్యక్ష. మీరు ఆ బడ్జెట్ మీద మాట్లాడేది. హరీష్ రావు గారు మీకు మళ్ళీ హరీష్ రావు గారు